బ్యాగీ నూడిల్స్ ఉన్నాయండి? ఉందండి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. ఎందుకు? గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదండి, అందుకు. పర్వాలేదండి, ఇవ్వండి. ఇవ్వండి. ఇంకేం కావాలండి? సెలవండి. సెలవా? అదేనండి, వస్తాను అంటున్నాను. అవునా, అలాగే అలాగే వస్తానండి. మేడం మేడం, డబ్బులు. డబ్బులా? ఏం డబ్బులు? అదే మేడం, సబ్బులకి బ్యాగ్ తీసుకున్నారు కదా, ఆ డబ్బులు. ఇవి మీ షాప్ లోనే తీసుకున్నానని సాక్ష్యం ఏంటి? ఆధారం ఏంటి? మీరు జోకులేస్తున్నారు కదండి. నీతో జోకులేడమేంటి? నేను నిజంగానే అంటున్నాను. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? మర్యాదగా డబ్బులు కట్టి కదలండి, లేదంటే. ఏం చేస్తావు? నేను పైసా ఇవ్వను. నీకు దిక్కున్న చోట చెప్పుకోండి. ఏయ్, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. నేను తలుచుకుంటే. తలుచుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఈ అమ్మాయి నా దగ్గర బ్యాగే కొంది అని పోలీసులకు చెప్తారా? చెప్పుకోండి. గవర్నమెంట్ నిషేధించిన బ్యాగే అమ్ముతున్నందుకు ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. ఏంటి బెదిరిస్తున్నారా? జరగబోయే చెప్తున్నానండి. ఇప్పుడు నేను వెళ్తుంది పోలీస్ స్టేషన్ కి. చిన్న బ్యాగీ ప్యాకెట్ కోసం పోలీస్ స్టేషన్ దాకా ఎందుకులేండి, ఫ్రీగా తీసుకోండి. సబ్బులు కూడా ఫ్రీగా తీసుకోండి. స్టేషన్ కి మాత్రం వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఓకే, నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వెళ్ళండిలే. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఏంటి, లంచమా? కాదు, అప్పు. అప్ప అంటే పోలీసులకు చెప్పకుండా ఉండటానికి నేను అప్పు ఇవ్వాలా? కాదు, మీ నాన్న మా అత్తయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలి. మా నాన్న మీ అత్త అంటే మీరు? మీ నాన్న నా దగ్గర ఓ 7,000 అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఇప్పటికి 10,000 అయింది. ఆ అనసూయ గారి కోడల్ని. మోసం, దగ్గ. నేను 10 పైసలు కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి. ఒకసారి చూడండి. అతను అనసూయ కొడుకు కదండి? అవును, ఆయన మా ఆయన. నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాకు బ్యాగే ఇచ్చేంత వరకు అంతా షూట్ చేశారండి. ఆ వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాననుకోండి. అర్థమైంది. అమ్మ తల్లి, మీరెంత ప్లాన్ చేసి నన్ను ఇరికిస్తారనుకోలేదు. మీ అప్పు మీకు ఇచ్చేస్తాను. అది $10,000 ఇదిగో తీసుకోండి అమ్మా. అసలు చేసేసింది. ఇక మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి నా వీడియో నాకు ఇచ్చేస్తే. ఏమై చేసిందో